హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు నేను ఏంటంటే ఇప్పుడు దాకా చెప్దామని అసలు అనుకోలేదు. 2 years నా బేబీస్కి 2 కంప్లీట్ అయ్యి 3 వచ్చేసినాయి. స్టిల్ నౌ ఆల్సో నేను చెప్దాము అని అస్సలు అనుకోలేదు. నేను ఏదైతే హాస్పిటల్లో బ్యాడ్గా సిచ్యువేషన్ ఫేస్ చేశానో అది మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేం సిచ్యువేషన్ ఏంటంటే, మీరు ఒక 10 కామెంట్స్లో ఒక కామెంట్ అయినా దాని గురించి అయితే అడుగుతూ ఉంటారు ఎప్పుడు చూసినా. సో నేను దానికి ఏం రిప్లై ఇవ్వాలో నాకు తెలియక సో అలా వదిలేసేదాన్ని, అన్నీ స్కిప్ చేస్తూ ఉండేదాన్ని. బట్ నాకు చాలా అనిపించింది, నేను గిల్టీగా చాలా ఫీల్ అయ్యాను. అయ్యో ఆ రోజు ఎందుకు అని. సో ఏంటి ఎందుకు అనేసి మీకు మ్యాటర్ క్లియర్గా చెప్పేస్తాను. ఏంటంటే, సో నేను ప్రతి మంత్ మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మనం మెడికల్ టెస్టులకి హాస్పిటల్ కోసం వెళ్తూ ఉంటాము. అది కూడా ట్విన్స్ అయితే మనకి మంత్లో ఒక 2 times అన్నా మేబీ వెళ్ళాల్సి ఉంటుంది. సో మేము కూడా అలా వెళ్ళేవాళ్ళం. ఆల్ 9 months కూడా అలా వెళ్ళి ప్రతిదీ టీఫా స్కాన్, అన్ని స్కాన్స్, అల్ట్రాసౌండ్ స్కాన్స్ అన్నీ చేయించుకున్నాము. తర్వాత ఏదైతే నేను డెలివరీ కోసం ప్రిఫర్ చేశానో ఆ హాస్పిటల్లో ఏంటంటే, నేను అప్పుడు దాకా కనీసం ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ అసలు పెట్టలేకపోయాను. ఎందుకంటే ఒకవేళ ఇవి ముందే పెట్టేస్తే హార్ట్ బీట్ ఇవన్నీ షేర్ చేస్తే మేబీ ఏదైనా నెగిటివ్గా జరిగితే మనం తీసుకోలేం కదా. సో ఎందుకు అనేసి మామూలుగా అలా పెట్టలేదు. సో ఇంట్లో కూడా కొంచెం అలాంటివి పెట్టకూడదు అనేసి నాకు తెలుసు. సో అందుకని పెట్టకపోయేసరికి సో నాకు అది డెలివరీ టైం వచ్చింది. డెలివరీ టైంకి నేను చెప్పాను కదా, నీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పే ఉంటాను నేను. సో నాకు తెలియకుండా 8th monthలోనే నేను డెలివరీస్ వెళ్ళాను. సో ఏంటంటే అప్పటికి అంత టీఫా స్కాన్ అన్ని స్కాన్ ఇంత ఉండేది రిపోర్ట్ లావుగా. సో ఎన్ని పేపర్స్ అంటే అన్నీ కూడా డబల్ ఉంటాయి కదా. సో నా రిపోర్ట్ వచ్చేటప్పటికి ఇంత లావుగా ఉండేది. సో అందులో చాలా మెమోరీస్, ఎందుకంటే ప్రతిదీ నా పెద్ద బాబుది ఆల్రెడీ 1 lakh నాకు యూస్ వచ్చింది. దానికి హార్ట్ బీట్ రేట్ అంతా కూడా నేను రిపోర్ట్ చూపించాను. బట్ నేను కూడా అలా నెక్స్ట్ సర్లే నేను ఇప్పుడు వీళ్ళు డెలివరీ అయిపోయాక కొన్ని రోజుల తర్వాత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతిది ఒక్కొక్కటి పెడదాము అనుకున్నాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ ఏమైందంటే, నేను అస్సలు ఊహించలేదు. అది కూడా రాజమండ్రిలో అయింది. నేను ఆ హాస్పిటల్ ఏమైతే రివీల్ చేద్దామని అది అసలు అనుకోవట్లేదు. ఎందుకంటే మనకి కొన్ని గైడెన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి నేను రివీల్ చేద్దాం అనుకోలేదు. అది కూడా 2.5 years అయిపోతుంది. సో నేను ఎప్పుడు కూడా నేను లైఫ్ అంతా గిల్టీగా ఫీల్ ఆ హాస్పిటల్ ద్వారా నేను మొత్తం లైఫ్ లాంగ్ గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వచ్చేసింది. సో ఏంటంటే నా రిపోర్ట్స్ వాళ్ళు తీసేసుకున్నారు. అది మేబీ డెలివరీ అయ్యి ఇస్తారేమో అనుకున్నాను, కానీ మొత్తానికి ఏం చేసుకుంటారో వాళ్ళకి నాకు తెలీదు. అది కూడా నాకు కొంచెం ఆరోగ్యశ్రీకి సంబంధించింది అనమాట. సో వాళ్ళు మేబీ ఇస్తారేమో అనుకున్నాను. అలా నేను 12 days 13 days అక్కడే ఉండిపోయిన హాస్పిటల్లో. బికాస్ నా పిల్లలకి ఇద్దరికి కూడా బాక్స్లో పెట్టారు ఎన్ఐసీలో. సో ఎన్ఐసీలో పెట్టడం వల్ల మేము ఇంకా దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఓకే, వెళ్ళిపోయినప్పుడు ఏ హాస్పిటల్లో అయినా కూడా మనం డిశ్చార్జ్ అయినప్పుడే కదా మనకి రిపోర్ట్స్ అనేవి కూడా ప్రతిదీ కూడా ఇస్తారు. సో ఆ ఎక్స్పెక్టెడ్ నేను అలా థింక్ చేశాను. ఓకే, దేవుడికి ఇంకా రోజులు ఉన్నాయి కదా ఇస్తారు అనుకున్నాను. కానీ తర్వాత కూడా నేను అసలు ఆ థాటే లేదు. ఇంకా పుట్టాక వాళ్ళతోనే సరిపోయింది. డేస్ అన్నీ కూడా అలా వెళ్ళిపోయినాయి. మేబీ నేను ఆ రోజు గట్టిగా అడగాల్సింది మీకు రిపోర్ట్స్ ఎందుకని. సో అడగలేకపోయాను. సో దట్ ఇంకేంటంటే కొంచెం భయంగా ఉండేది. ఇప్పుడున్నంత నాలెడ్జ్ అంత గట్టిగా మాట్లాడడం అన్నీ కూడా కొంచెం అంత తక్కువగా ఉండేది మనకి. మనం రోజులు ముందుకు మనకి కొంచెం ధైర్యం అన్న వస్తుంది. ప్లస్ ఏంటంటే మనం మాట్లాడగలం. సో ఆ టైంలో ఏంటంటే నేనే పోస్ట్ డెలివరీ అయిపోయాక మనకు కొంచెం మన బాడీ ఏంటి, మన హార్మోన్స్ ఏంటి అన్నీ కూడా వీక్గా అనిపిస్తాయి. సో దట్ మనం గట్టిగా మాట్లాడలేము. అది చాలా మెమొరబుల్ కదా. నేనైతే మా పెద్ద బాబుది దాచుకున్న సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అది హార్ట్ బీట్ రాక అప్పుడు నాకు అబోర్షన్ చేశారు. అది కూడా నేను దాచుకున్నాను. బట్ ట్విన్స్ది లేదు అస్సలు. వాళ్ళ ఒక్క మెమరీ కూడా లేదు. వాళ్ళ పొట్టలో ఉన్నప్పుడు చాలా అసలు అదొక ఎమోషనల్ అనిపిస్తూ ఉండదు. ఎందుకంటే నేను చాలా ఫేస్ చేస్తాను. ట్విన్ ప్రెగ్నెన్సీ మదర్స్ చాలామంది ఉన్నారు నా సబ్స్క్రైబర్స్లో.
సో వాళ్ళు చాలా మంది అడిగారు. అండ్ ఈవెన్ ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కూడా అక్క మీ ట్విన్స్ రిపోర్ట్స్ పెట్టండి, వీడియో చేసి పెట్టండి అనేసి చాలామంది అడిగారు. ఎందుకంటే ఇదే రీజను. రాజమండ్రిలో ఒక హాస్పిటల్లో మేబీ అది నేమ్ అయితే రివీల్ చేయను. ఆ హాస్పిటల్ అంటే నాకు ఇరిటేషన్ వచ్చేది. అందరూ తీసేసుకుంటారు, అంటే వాళ్ళు నాకు తెలిసి క్లెయిమ్ చేసుకుంటారేమో మేమే చేసాము అన్నట్లు. మేము ఇవన్నీ అఫోర్డ్ చేసాము, ఈ స్కానింగ్స్ ఇవన్నీ కూడా మేము అఫోర్డ్ చేసాము అనేసి తీసుకుంటారేమో మేబీ, ఐ డోంట్ నో. అలా అన్నీ తీసుకున్నారో మరి వాళ్ళు నా రిపోర్ట్స్ వాళ్ళకి ఎందుకో నాకు అర్థం కాలేదు. తర్వాత వెళ్ళి అడుగుదామా అని అట్లా అనిపించింది. కానీ మనం ఇంకా నాకు చెప్పాను కదా, ఆ 1 yearలో మేబీ వెళ్ళి అడుగుంటే ఇచ్చేవారేమో గట్టిగా మాట్లాడితే. బట్ 2.5 years అయిపోయింది. వాట్ ఎవరిది వాళ్ళదే. సో ఏం చేసుకుంటారో నాకైతే తెలియదు. మేబీ మీ విషయంలో కూడా అలా జరిగిందా, ఇక్కడ రాజమండ్రిలో ఏ హాస్పిటల్లో అంటే నాకు తెలిసి మామూలు హాస్పిటల్లో తీసుకోరు. నాకైతే ఆరోగ్యశ్రీ చెప్పాను కదా, ఆరోగ్యశ్రీ క్లైమ్ అవ్వబట్టి మేబీ వాళ్ళు తీసుకున్నారు ఏమో నాకు తెలియదు. మిగతాదంతా కూడా ఓకే, అంతా బాగా అనిపించింది హాస్పిటల్. బట్ ఇదొక్కటైతే జరిగింది, నాకు బ్యాడ్ సిచ్యువేషన్ అనమాట. నేను ఇంకా ఎవరినైనా అడుగుదాం అనుకున్నాను హాస్పిటల్లో డెలివరీ అవ్విన వాళ్ళు. బట్ ఇంకా ఆ టైం రాలేదు, ఆ టైం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు నేను ఫ్రీగా ఇప్పుడు అవుతున్నాను. నా పిల్లలు ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి. సో ఇదే అండి నా బ్యాడ్ సిచ్యువేషన్ ఆఫ్టర్ ఆ మెమరబుల్స్ అన్నీ కూడా దాంట్లో ఆ రిపోర్ట్లో ఉండిపోయినాయి. బట్ అందుకే నేను రిపోర్ట్ షేర్ చేసుకోలేకపోయాను. అది ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి. జస్ట్ నా ఎక్స్పీరియన్స్ అంటే ఇలా జరిగింది అని చెప్పడానికి మీకు ఈ వీడియో చేసి పాడుతున్నాను. ఏ హాస్పిటల్ అయినా అయితే వాళ్ళకి ఆ రైట్సే ఉండవు, మన రిపోర్ట్స్ తీసుకునే రైట్స్. మీరు మాత్రం కంపల్సరీ అడగండి ఎవరైనా మీ హాస్పిటల్లో తీసుకొని ఇవ్వకుండా ఉంటే. సో నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ దెన్ బాయ్.